చూస్తురు ఆదియోగి విగ్రహం ఎట్లున్నదో. ఇది తమిళనాడు కోయంబత్తూరు కాడున్న ఆదియోగి విగ్రహం కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి కాడున్న విగ్రహం. అక్కడి విగ్రహానికి ఏమాత్రం తీసిపోకుండా 60 అడుగుల ఎత్తుతోటి ఇక్కడ ఈ విగ్రహాన్ని కట్టించిరు. ఆంధ్ర శబరిమలగా పిలుచుకునే అయ్యప్ప గుడి జాగాల్ని ఈ ఆదియోగి విగ్రహాన్ని కట్టించిరు. మొత్తం 60 అడుగుల ఎత్తు, 100 ఫీట్ల ఎడల్పు ఉంటుందట. 60 లక్షల ఖర్చు అయిందట. 10 నెలల టైం పట్టిందట. ఇది మొత్తం అంతా కంప్లీట్గా సిమెంట్తో నిర్మాణం చేయబడింది. ఈ నమూనాని అక్కడి నుంచి కోయంబత్తూరులో ఇది మన బెంగళూరు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చిన విగ్రహం. ఆ తీసుకొచ్చి శిల్పి గారికి చూపెడితే ఆయన అంతకన్నా చాలా నీట్గా చాలా బాగా తయారు చేశారు. దగ్గర ఆయనకు మాత్రం ఆ విగ్రహ నిమిత్తం తయారు చేయడానికి 30 లక్షల రూపాయల దాకా ఇచ్చాం. ఈ మెటీరియల్ అన్నీ కలిపితే దగ్గర ఒక 25 లక్షలు పైగా దీనికి ఖర్చు అయినాయి. సిమెంట్ తోటే కట్టిరట. పక్కపొంటే ఉన్న బిక్కవోలు మండలం కొమిరిపాలెం కాడుండే శిల్పి పెద్ద రాఘవ ఆయన శిష్య బృందంతో శివయ్య విగ్రహాన్ని ప్రాణం పోసినట్టు చెక్కిండట.